తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపైతే మనకి జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు వీరికి 2,000 రూపాయలు తీసుకుంటే వీరికి 4,000 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ కూడా 6,000 రూపాయలు, 4,000 రూపాయల కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో లబ్ధిదారులకు అందరికీ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ల పథకాన్ని ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు అన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడడమే కాకుండా ఎప్పుడు ఇస్తారని చాలామంది అయితే ఆలోచింపనైతే చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉంటాయో ఇక జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం కూడా చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి జమ చేస్తారు అని చాలా రోజుల నుంచి చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ వీడియోలో పూర్తి వివరాలు ఈ ఆగస్టు నెల చివరి వారంలో కొత్త పెన్షన్ డబ్బులు జమ చేస్తారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా, లేదంటే కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలు తెలుసుకుందాము. సో అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూసేటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి ఏదైతే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అనేది ఉండడం ద్వారా ఇప్పటివరకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయలేకపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెలలో నిధులు అనేది కుదిరినట్లయితే ఖచ్చితంగా ఈ నెల చివరి ఆఖరిలో వచ్చేటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులను అవి కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేస్తూ 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు అందరికీ 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు జమ చేయడానికి ఇంకా చాలా రోజులు అయితే లేవు అన్నమాట. దగ్గరలోనే మన తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో ఇచ్చేటువంటి ఏవైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో అవి తిరిగి పాత పెన్షన్ డబ్బులే 2,000 రూపాయలు, 4,000 రూపాయలను మన పెన్షన్ లబ్ధిదారులకు జమ చేస్తున్నట్లు ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఈ ఆగస్టు నెల 28వ తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు వివరాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పటివరకు. ఇక ఈరోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.